లెమ్ము తేజరిల్లుము అని అంటాడు. లెమ్ము తేజరిల్లుమును, నీకు వెలుగు వచ్చింది. దేవుని వెలుగు లోకం మీద ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు లోకం మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిలబడిన వారు ఎంతమంది? ఆ దేవుని వెలుగుకై కనిపెట్టుకునే వారు ఎంతమంది? ఆనాడు సమయంలో దేవుని సందులో దేవుని వెలుగు వరకు కనిపెట్టాడు. ఆనాడు సొలొమోను దేవుని సందులో దేవుని వెలుగుగా కనిపెట్టాడు. అలాగే దావీదు దేవుని సందులో దేవుని వెలుగుగా కనిపెట్టాడు. దేవుని వెలుగు అనగా దేవుని మాట. మరి యోహాను 1:1 వాక్యంలో ఆదియందు వాక్యముండను, వాక్యం వెలుగైండెను, వాక్యమే కృపాస సంపూర్ణుడిగా ఈ లోకం దిగివచ్చింది. వెలుగనగా వాక్యము, వాక్యమనగా దేవుడు. మరి వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు మనం సంపాదించుకుంటే ఈ లోకంలో ఆస్తిపాస్తుల కంటే, అంతస్తుల కంటే, ఈ లోకంలో మరి ఏది మనం కలిగిన దానికంటే కూడా దేవుని కలిగి ఉండడం మేలు కదా.